హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు BNHK వాక్స్. ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, 2 మీడియం సైజు ఉల్లిపాయలండి, 2 చిన్న సైజు పచ్చిమిర్చి, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర అండి, 1 మీడియం సైజు టొమాటో, అంతే అండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఒక 10 మినిట్స్ అలా ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకుందాం ఉండండి. కొంచెం లవంగా, 1 ఇంచు లవంగా, 4 లవంగాలు, చెక్క లవంగాలు, కొంచెం జాపత్రి, ఇది జాజికాయ అంటారు కదా, ఇది కొంచెం, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ దీంట్లో బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయ ఎంత వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుందండి. వేసి టొమాటో వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకొని 2 పచ్చిమిర్చి అండి, 1 టీ స్పూన్ పసుపు, బారిక్ కారం, కొంచెం లిటిల్ బిట్ పసుపు, ఇది స్పైసెస్ తక్కువ తింటే అందుకని ఇందాక చికెన్ కొంచెం హార్డ్గా ఉంటే కొంచెం ఉడకబెట్టానండి, ఒక పొంగు వచ్చేదాకా. దాంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, అది వేస్తున్నానండి దీంట్లోకి. ఇదిగోండి, పైకి గిన్నె తేలింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకున్నానండి. ఇందాక పెట్టండి, ముక్కకు పట్టేంత వరకు కాసేపు ఉంచుదామండి. దీంట్లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ఒక 5 నిమిషాలు అలా మసాలాలు మొత్తం కూరకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము. ఒక 5 నిమిషాలండి, నూనె పైకి తేలేంత వరకు, ఒక 5 మినిట్స్ పట్టింది.
నోరూరించి చికెన్ కర్రీ రెడీ అండి.